హాయ్ ఫ్రెండ్స్, రాండి ఈరోజు మా తాజా కిచెన్లో చిల్లీ చికెన్ చేసుకుంటాం. పాతకాలం స్టైల్ చిల్లీ చికెన్ చేసుకుందాం. రండి. ఇది ఇప్పుడు చిల్లీ చికెన్ కాదు, మా అమ్మల కాలం నాటి చిల్లీ చికెన్. మా అమ్మ చేసింది చిల్లీ చికెన్. ఇప్పుడంటే సాసులు అన్నీ పోస్తారు. మేము ఇప్పుడు ఆ కాలంలో సాసులు ఏమీ పోయకుండా ఓన్లీ చింతపండు ఇగురుతో చింతపండు పులుసుతో చేస్తాను. చూడండి ఎలా ఉంటుందో. మళ్ళీ చెప్పిన పదార్థాలు: చికెన్ 1/4 కిలో. మీరు ఎంతైనా తెచ్చుకోవచ్చు, దాన్ని బట్టి నేను ఇంగ్రీడియంట్స్ దీని వరకే చెప్తాను. చికెన్ 1/4 కిలో, ఒక ఎర్రగడ్డలు 3 మీడియం సైజ్ ఎర్రగడ్డలు 3, ఒక టమోటా, ఒక చిల్ల అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, 2 తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకోవాలి, కొద్దిగా కరింపాకు, కొద్దిగా కొత్తిమీర, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చికెన్ కడుక్కుందాం. కడుక్కున్నాక గ్యాస్ వెలిగించి బాండలు పెట్టుకోవాలి. బాండలు వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. నాలుగు గంటలు ఆయిల్. చికెన్ కదా, కొద్దిగా పడాక ఒక బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూన్ సోంపు. మీరు ఎక్కువ చికెన్కి అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది 1/4 కిలో చికెన్ కాబట్టి కొద్దిగానే. 2 పట్ట, మరాఠీ మొగ్గ 2. మీరు ఎక్కువ చికెన్కి అయితే అన్నీ ఇది ఎక్కువ వేసుకోవాలి. ఇది కొద్దిగానే కాబట్టి, మా ఇంట్లో మేము ఉండేది ఇద్దరమే కాబట్టి. 2 లవంగాలు, ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ వేగాక చికెన్ వేసుకోవాలి. కదా, ఇప్పుడు చికెన్ వేగినాక పసుపు పొడి, ఇప్పుడు అల్లం వేసుకోవాలి, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు తెల్లగడ్డలు, కరింపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకొని కొద్దిగా వేయించాలి. కొద్దిగా వేగాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు మీ రుచికి తగినంత. కొంచెం ఎర్రగడ్డ వాడేంత వరకు తట్ట మూసి పెట్టాలి. కొంచెం ఇప్పుడు తట్ట తీసుకొని చుట్టూరు వేగిందని అర్థం అన్నమాట. టమాటో వేసుకోవాలి. ఇప్పుడు బాగా టమాటా వేసుకొని బాగా కలబెట్టాలి. బాగా కలబెట్టి
ఇప్పుడు మిరపలు వేసుకో, మీ రుచికి తగినంత కారం వేసుకోవాలి. గరం మసాలా పొడి మేము కొట్టింది అయిపోయింది, అందువల్ల ఈరోజు ప్యాకెట్ తెచ్చిన, మళ్ళీ కొట్టినాక చూపిస్తాను మీకు. కొద్దిగా వేసుకోవాలి చాలు, అయిపోయింది అది మా ఇంట్లో కొట్టిన పొడి. కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా, అందుకోసం. కొంచెంసేపు మూత మూసిపెట్టి చికెన్ ఉడకనివ్వాలి, ఒక 15 నిమిషాలు చికెన్ ఉడకాలి. చికెన్ ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి. పాతకాలం వంటిది, ఇప్పుడు సాసులు ఏందేందో పోస్తారు, కానీ ఇది పాతకాలం వంట. అప్పట్లోనే చిల్లీ చికెన్ అనేవాళ్ళు దీన్ని మా అమ్మోళ్ళు. ఇది పోసి కొంచెం బాగా వేయించాలి బాగా. సరిపోయింది, కొంచెం ఏం చేసి పచ్చి వాసన పోయాలి. అయిపోయింది, ఎమ్మి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఎమ్మి చిల్లీ చికెన్ రెడీ, తిందామా? ఒక 2 నిమిషాలు తట్ట మూసి పెట్టేస్తాం, ఒక 2 నిమిషాలు అదంతా సెట్ అవునాయి. అయిపోయింది చిల్లీ చికెన్, ఒక 2 నిమిషాలు ఆఫ్ చేసేసి తట్ట మూసి పెడితే అది బాగా కుదురుకుంటుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉండండి. ఎమ్మి చిల్లీ చికెన్ రెడీ, తిన్నావు రాండి. నేను తింటా ఉండను. ఆహా, భలే ఉంది. మీకు నా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేసుకొని తినండి. హాయ్ బాయ్.